చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం ప్రారంభించి టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు మూవీలో యాక్ట్ చేసిన బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాకపోతే ఈసారి సిల్వర్ స్క్రీన్ మీద కాదు, వెబ్ సిరీస్ ద్వారా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. అయితే చేసిన వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూసేట్టు లేదని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కాంట్రవర్సీ వెబ్ సిరీస్ చేయడంపై ఫ్యాన్స్ కూడా గుస్సాగున్నారు. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం ప్రారంభించి తెలుగు, హిందీ చిత్రసీమలో పనిచేసింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆమె కెరీర్ వివాదాలతోనే కొనసాగింది. 2002లో బాలీవుడ్ చిత్రం మగ్డీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కి అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ సరసన కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కొత్త బంగారు లోకం సినిమా తర్వాత ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి ఆఫర్సే రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు సైతం డిజాస్టర్ కావడంతో అవకాశాలు దూరం అయ్యాయి. శ్వేత కేవలం యాక్ట్రెస్ మాత్రమే కాదండోయ్, రైటర్, డాక్యుమెంటరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. చాలా చిన్న ఏజ్ లోనే గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చిన శ్వేత కాంట్రవర్సీలను ఫేస్ చేసింది. 22 ఏళ్లకే మ్యారేజ్ చేసుకుని వెంటనే డివోర్స్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్న శ్వేత అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. డైలీ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది. కాస్కో మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి కలవర్ కింగ్, ఆకాశంలో సగం, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, రైడ్, కొత్త బంగారు లోకం మూవీల్లో యాక్ట్ చేసింది. కానీ ఈ అమ్మడు 2022 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత శ్వేతా బసు ప్రసాద్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ఊప్స్ అప్ క్యాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీ సంస్థ ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందులో తన యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ కోసమంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆమెకు అనుకోకుండా మరో అమ్మాయిలోని ఇన్సర్ట్ చేయాల్సిన వీర్యాన్ని పంపిస్తారు వైద్యులు. దీంతో ఆమె గర్భం దాలుస్తుంది. అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా తన అమ్మమ్మ చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని సెక్స్ చేయని తాను ఎలా తల్లిని కాబోతున్నానో ఆమెకు అర్థం కాక షాక్ అవుతుంది. ఇక ఈ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ ను మోసం చేసి బాస్ తో రొమాన్స్ చేస్తున్నట్లు కలలు కంటుంది. అలా బాస్ పై మనసు పడిన అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెను బాయ్ ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో బ్రేకప్ అవుతున్నట్లు చూపించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాత్మ మండల్ డైరెక్టర్. ఈ సిరీస్ లో శ్వేతా బసు ప్రసాద్ తో పాటు ఆసిమ్ గులాటి, జావేద్ జాఫ్రీ, సోనాలి కులకర్ణి, అపర్ణ మెహతా, అభయ్ మెహజాన్ కీ రోల్స్ లో యాక్ట్ చేశారు.